వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. మైసెల్ఫ్ మణికంఠ. సో ఆల్రెడీ మనం యూపీఎస్సి మెయిన్స్ ఓరియంటేషన్లో, అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్ ఓరియంటేషన్లో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఆన్సర్స్ని రాయాలి అనేసి డిస్కస్ చేసుకుంటున్నాం. సో మేజర్గా ఇందులో ఇంట్రొడక్షన్ని ఏ విధంగా రాయొచ్చు, ఎన్ని విధాలుగా రాయొచ్చు అనే దాని గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే మన యూట్యూబ్ ఛానల్లో దానికి సంబంధించినటువంటి వీడియో ఉంటుంది. సో ఈరోజు మెయిన్గా మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాడీని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి. సో ఎక్కువగా మనకి మార్క్స్ వచ్చేది కూడా ఈ బాడీ నుంచే వస్తాయి కాబట్టి మనం ఎక్కువగా డైమెన్షన్స్ని జనరేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈవెన్ ఆ డైమెన్షన్స్ని కూడా హోలిస్టిక్గా కవర్ చేయాలి, అదేవిధంగా మల్టీ డైమెన్షనల్గా కూడా కవర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ముందుగానే మనం బాడీ పరంగా కొన్ని అప్రోచెస్ని ఫాలో అయితే చాలా బాగుంటుంది. సో దట్ ఎగ్జామ్లో మనకి వెంటనే గుర్తుకు రావడానికి చాలా వరకు స్కోప్ తక్కువ ఉంటుంది కదా. సో ఈ అంశాలకు అనుగుణంగానే ముందుగానే మనం కొన్ని అప్రోచెస్ని ఫాలో అయ్యామంటే ఎగ్జామ్లో ప్రశ్న ఏ విధంగా అడిగినా ఈ టైప్ ఆఫ్ అప్రోచెస్ని మనం ఫాలో అయ్యామంటే ఎక్కువగా పాయింట్స్ని జనరేట్ చేయవచ్చు. సో దట్ మనకి మంచి స్కోర్ అనేది కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా ఒకటి స్టేపుల్ అప్రోచ్. సో అందరికీ కూడా ఈ స్టేపుల్ అప్రోచ్ ఆర్ పిస్టల్ అప్రోచ్ అనేది చాలామందికి తెలుసు. సో ఈ విధంగా అప్రోచ్ని ఫాలో అవ్వచ్చు. లేదంటే లెవెల్ అనాలిసిస్. సో మోస్ట్లీ ఎథిక్స్ ఓరియంటేషన్లో ఈ లెవెల్ అనాలిసిస్ని మనం ఫాలో అవ్వచ్చు. అట్ ది సేమ్ టైం స్టేక్ హోల్డర్ అప్రోచ్ను కూడా. సో మ్యాక్సిమం ఈ లెవెల్ అనాలిసిస్ అటు ఎథిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, అట్ ది సేమ్ టైం ఎస్ఏ పర్స్పెక్టివ్లో రాసేటప్పుడు చాలా వరకు యూజ్ అవుతుంది. రైట్. అదేవిధంగా సప్లై చైన్ అప్రోచ్ అనేది ఇఫ్ ఇన్ కేస్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైనా కాన్సెప్ట్ అడిగారు అంటే సో అగ్రికల్చర్ రిలేటెడ్ ఓరియంటేషన్లో ఈ సప్లై చైన్ అప్రోచ్ని మనం ఫాలో అవుతే ఈజీగా పాయింట్స్ని ఎక్కువగా జనరేట్ చేయొచ్చు. సో చాలామంది 5 to 6 పాయింట్స్ జనరేట్ చేయడానికి చాలా కష్టపడతారు. బట్ ఈ టైప్ ఆఫ్ అప్రోచెస్ని మనం ఫాలో అయ్యామంటే అట్లీస్ట్ 10 to 15 పాయింట్స్ వరకు జనరేట్ చేయొచ్చు. సో దట్ అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఆధారంగా అట్ ది సేమ్ టైం మార్క్స్ ఓరియంటేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్క్స్ క్వశ్చన్స్, అట్ ది సేమ్ టైం 15 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఇచ్చినటువంటి క్వశ్చన్ ఎన్ని మార్క్స్ గురించి అడిగారు దాన్ని బట్టి మనం పాయింట్స్ని జనరేట్ చేయొచ్చు. రైట్. అదేవిధంగా స్టేక్ హోల్డర్ అప్రోచ్ అంటే ఇది మోస్ట్లీ మనం ఎథిక్స్ పర్స్పెక్టివ్లో కూడా చదవచ్చు. అలానే రిమైనింగ్ జిఎస్ పేపర్స్ కావచ్చు, అదేవిధంగా ఎస్ఏ ఓరియంటేషన్లో కూడా చదవచ్చు. రైట్. తర్వాత జిఎస్ పేపర్ బేస్డ్గా కూడా మనం మన సమాధానంని జనరేట్ చేయవచ్చు. సో ఈ విధంగా ఫస్ట్ స్టేపుల్ అప్రోచ్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత సప్లై చైన్ అప్రోచ్ అండ్ ఆల్సో స్టేక్ హోల్డర్ అప్రోచ్, జిఎస్ పేపర్ అప్రోచ్ని కూడా ఫాలో అవుతాం. సో ఫస్ట్ స్టేపుల్ అప్రోచ్లో సో ఒక్కొక్క అంశం గురించి డిస్కస్ చేద్దాం. ఎస్ ఫర్ సోషల్, టీ ఫర్ టెక్నాలజీ, ఏ ఫర్ అడ్మినిస్ట్రేటివ్, పి ఫర్ పొలిటికల్, ఎల్ ఫర్ లీగల్, ఈ ఫర్ ఎకనామిక్ ఆర్ ఎన్విరాన్మెంట్గా కూడా మనం ఇది చేయొచ్చు. అయితే సోషల్ రిలేటెడ్ అంశాల్లో ఏ డైమెన్షన్స్ని మనం కవర్ చేయొచ్చు అనే దాన్ని కూడా ఒకసారి పరిశీలిస్తే అప్పుడు మనం పాయింట్స్ని ఎన్ని జనరేట్ చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. సో మేజర్గా సోషల్ పరంగా చూసుకుంటే ఎడ్యుకేషన్, హెల్త్, అదేవిధంగా సోషల్ సెక్యూరిటీ, అలానే ఎక్స్‌ప్లాయిటేషన్, ఐడెంటిటీకి సంబంధించినటువంటి అంశాలు మనం సోషల్ పరంగా రాయొచ్చు. రైట్. అదేవిధంగా టెక్నాలజీ పరంగా యాక్సెసిబిలిటీ అంటే టెక్నాలజీ ఏ విధంగా యాక్సెసిబిలిటీగా ఉంది, అదేవిధంగా టెక్నాలజీ ఎంతవరకు అవైలబిలిటీగా ఉంది. రైట్. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా లాస్ట్గా టెక్నాలజీ అనేది వల్నరబిలిటీ. ఇటీవల కాలంలో సైబర్ సెక్యూరిటీ పరమైనటువంటి అంశాల గురించి చూస్తే టెక్నాలజీ వల్నరబిలిటీ గురించి కూడా మనం డిస్కస్ చేయొచ్చు. రైట్. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా అయితే డేటా, ఇన్స్టిట్యూషన్స్ అంటే కొన్ని సంస్థలు అనేవి ఉంటాయి కదా. సో ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా పాలసీస్ వస్తే దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుంది. ఇది మాత్రమే కాకుండా ఇంటర్ మినిస్టీరియల్ కోఆర్డినేషన్. సో మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనకి అడ్మినిస్ట్రేషన్ ద్వారానే తెలుస్తుంది. రైట్. పొలిటికల్ పరంగా అయితే పాలసీస్ అండ్ ఆల్సో పొలిటికల్ రిప్రజెంటేషన్. సో అక్కడ రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా చెప్పచ్చు.
తర్వాత లీగల్ పరంగా అయితే అక్కడ ఎటువంటి చట్టాలు లాస్ తీసుకొచ్చారు, కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఏ విధంగా ఉన్నాయి, అంటే రాజ్యాంగపరమైనటువంటి అంశాలు ఏవైనా ఉన్నాయా, సుప్రీంకోర్టు రిలేటెడ్ వర్డిక్ట్స్, సో సుప్రీంకోర్టు రిలేటెడ్ జడ్జిమెంట్స్ ఏవైనా ఉన్నాయా, ఇటువంటి అంశాల గురించి చదవచ్చు. ఆర్ఎల్స్ లీగల్ ప్రొవిజన్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఈవెన్ వీలైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. రైట్, లాస్ట్గా చూసుకుంటే ఎకానమీ పరంగా ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడవచ్చు. సో అక్కడ ఉద్యోగుల శాతం గురించి, స్కిల్స్ గురించి, నైపుణ్యాలకు సంబంధించినటువంటి అంశాలు, క్యాపిటల్, మార్కెటింగ్ ఫెసిలిటీస్, సో లాస్ట్గా పావర్టీకి సంబంధించినటువంటి అంశాల గురించి మనం డిస్కస్ చేయొచ్చు. సో ఈ విధంగా ఇఫ్ ఇన్ కేస్ మేజర్లీ ఈ స్టేపుల్ అప్రోచ్ అనేది ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా సోషల్ ఇష్యూస్ బేస్డ్గా క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, సో మోస్ట్లీ వల్నరబుల్ సెక్షన్స్ లైక్ ఎస్సీ గురించి, ఎస్టీ గురించి, ఉమెన్, ఓబీసీస్కి సంబంధించి, ట్రాన్స్జెండర్స్కి సంబంధించి, మైనారిటీస్కి సంబంధించి ఏదైనా ప్రశ్నలు అడిగితే ఈ అప్రోచ్ను ఫాలో అయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ రిలేటెడే తీసుకోండి, ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఏవైనా అడిగారు అనుకోండి, ఇక్కడ ఫస్ట్ ఇష్యూస్ గురించి చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్, అటు డ్రాప్ అవుట్స్ పరంగా అవ్వచ్చు, లేదంటే లిటరసీ రేషియో గురించి చెప్పచ్చు. రైట్, అదేవిధంగా ఉమెన్ రిలేటెడ్ హెల్త్, సో మేజర్గా మాల్ న్యూట్రిషన్కి సంబంధించి, లేదంటే స్టంటింగ్, వాస్టింగ్ గురించి, అలానే ఎనేమియా సంబంధిత అంశాల గురించి, రైట్, ఇటువంటి అంశాల గురించి డిస్కస్ చేయొచ్చు. తర్వాత సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రతాపరమైనటువంటి అంశాల గురించి, ఎక్స్ప్లోయిటేషన్, మేజర్గా సెక్షువల్ హెరాస్మెంట్, ఇటువంటి అంశాల గురించి చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఐడెంటిటీ పరమైనటువంటి అంశాల గురించి కూడా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పేట్రియార్కల్ డామినేటెడ్ సొసైటీ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళ యొక్క ఐడెంటిటీ అనేది చాలా తక్కువగానే ఉంది. ఈవెన్ చాలా వరకు మతపరమైనటువంటి అంశాలని మనం పరిశీలించామంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీ మేల్తో కంపారిజన్ చేస్తే చాలా వరకు వెనకబడే ఉందని చెప్పొచ్చు కదా. రైట్, అదేవిధంగా టెక్నాలజీ యాక్సెసిబిలిటీ పరంగా చూసుకుంటే డిజిటల్గా లిటరసీ ఏ విధంగా ఉంది, డిజిటల్ లిటరసీ, ఇటువంటి అంశాల గురించి కూడా చెప్పొచ్చు. టెక్నాలజీ అవైలబిలిటీ అండ్ ఆల్సో టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్సో టెక్నాలజీ వల్నరబిలిటీ. సో ఇటీవల కాలంలో సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ థ్రెట్స్ అనేవి చాలా ఎక్కువగా అవుతున్నాయి. సో మెయిన్గా సైబర్ నేరాలు అనేవి మహిళల మీద ఎక్కువగా అవుతున్నాయి. అట్ ది సేమ్ టైం హెరాస్మెంట్ కూడా చాలా ఎక్కువగా అవుతున్నాయి. డీప్ ఫేక్ టెక్నాలజీ ఇటువంటి వ్యవస్థలు రావడం వల్ల సైబర్ రిలేటెడ్గా హెరాస్మెంట్స్ కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. తర్వాత అడ్మినిస్ట్రేషన్ పరంగా చూడండి, మహిళలకు సంబంధించినటువంటి డేటా, సో మెయిన్గా స్టెమ్ ఫీల్డ్స్ రిలేటెడ్ అంశాలు తీసుకుంటే వాళ్ళకి ప్రాపర్గా స్టిల్ ఎప్పటికీ కూడా డేటా అనేది అందట్లేదు. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్, సంస్థలు చాలా వచ్చినప్పటికీ కూడా వాటి యొక్క అమలు, ఇంప్లిమెంటేషన్ అనేది అంతంత మాత్రంగా ఉన్నాయి. ఈవెన్ వాటి యొక్క పవర్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ తీసుకోండి, ఆర్ఎల్స్ ఇంప్లిమెంటేషన్ పరంగా సో చాలా వరకు యాక్ట్స్ తీసుకొచ్చినప్పటికీ కూడా వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పరిప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించే చట్టం కావచ్చు, లేదంటే పోక్సో యాక్ట్ కావచ్చు, డోహరీ ప్రొహిబిషన్ యాక్ట్ కావచ్చు, ఇటువంటి ఎన్నో యాక్ట్స్ తీసుకొచ్చినప్పటికీ కూడా వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ అంతంత మాత్రంగా ఉంది. ఇంటర్ మినిస్ట్రియల్ కోఆర్డినేషన్, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్టీ మినిస్ట్రీ కావచ్చు, లేకపోతే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి సంబంధించి ఇంటర్ మినిస్ట్రియల్ కోఆర్డినేషన్ చాలా తక్కువగా ఉంది. పొలిటికల్ పరంగా చూసుకున్న వాళ్ళకి సంబంధించినటువంటి పాలసీస్ తీసుకొచ్చినప్పటికీ కూడా వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ తక్కువగా ఉంది. అట్ ది సేమ్ టైం స్టిల్ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలకు అనుగుణంగా పాలసీస్ అనేవి రావట్లేదు. రైట్, అలానే పొలిటికల్ రిప్రజెంటేషన్ పరంగా చూస్తే అటు పార్లమెంట్ అదేవిధంగా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ చాలా తక్కువగా ఉందని తెలుస్తుంది. లీగల్ పరంగా అటు లాస్, కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, సుప్రీంకోర్టు రిలేటెడ్ వర్డిక్ట్స్, జడ్జిమెంట్స్, సో మోస్ట్లీ మనం యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఏవైనా చెప్పేటప్పుడు చాలా వరకు వర్డిక్ట్స్ అన్నీ కూడా జెండర్ రిలేటెడ్ అంశాలే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సరళా ముద్గల్ కేసు కావచ్చు, షైరాబాను కేసు కావచ్చు, షాబాను కేసు, శబరిమల రిలేటెడ్ జడ్జ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉమెన్ రిలేటెడ్ అంశాలు కనుక వస్తాయి కదా. ఎకానమీ పరంగా చూసుకున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ స్టెమ్ ఫీల్డ్స్లో కావచ్చు, లేదంటే ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, ఫెమినైజేషన్ ఆఫ్ పావర్టీ అనేది పెరుగుతుంది. సో ఈ విధంగా పావర్టీ పరమైనటువంటి అంశాలు, స్కిల్స్ రిలేటెడ్, క్యాపిటల్ రిలేటెడ్, మార్కెట్ రిలేటెడ్ చాలా వరకు సమస్యలు అనేవి ఉన్నాయి. సో ఈ విధంగా ఈ సమస్యలకు అనుగుణంగా మెజర్స్ అనేవి కూడా తీసుకురావాలి కదా. సో ఈ మెజర్స్ని కూడా సేమ్ లైక్ ఈ స్టేపుల్ అప్రోచ్ ఆర్ పిస్టల్ అప్రోచ్ని వినియోగించుకునే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ రిలేటెడ్లో ఎడ్యుకేషన్, హెల్త్, సోషల్ సెక్యూరిటీ, ఎక్స్ప్లోయిటేషన్, ఐడెంటిటీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఏ మెజర్స్ తీసుకుందో అవి రాయొచ్చు. టెక్నాలజీ పరంగా కూడా యాక్సెసిబిలిటీ, సో మేజర్గా డిజిటల్ డివైడ్, డిజిటల్
అంతరాలు ఏవైతే ఎక్కువగా ఉన్నాయో వాటన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి చాలా వరకు ప్రభుత్వం ఇనిషియేటివ్స్ మెజర్స్ తీసుకొస్తుంది. అండ్ ఆల్సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్నరబిలిటీ సంబంధించి సైబర్ సెక్యూరిటీ నేరాలు ఏవైతే జరుగుతున్నాయో వాటిని అదుపుదల చేయడం జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఇన్స్టిట్యూషన్స్ని స్ట్రెంథెన్ చేయడం జరుగుతుంది. ఇంటర్ మినిస్ట్రియల్ మధ్య కోఆర్డినేషన్ తీసుకురావడానికి మిషన్ కర్మయోగం వంటి పథకాలు కూడా తీసుకొస్తుంది. అండ్ ఆల్సో పొలిటికల్ రిప్రజెంటేషన్ పరంగా రీసెంట్గా 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ను కూడా తీసుకొచ్చింది. పాలసీస్ పరంగా ఉమెన్ రిలేటెడ్ పాలసీస్ అండ్ ఆల్సో మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఇటువంటివి ఎన్నో కూడా తీసుకొస్తుంది. రైట్, లీగల్ పరంగా చట్టాలు తీసుకొస్తుంది. కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ తెస్తుంది. సుప్రీంకోర్టు రిలేటెడ్ వర్డిక్ట్స్ గురించి చెప్పొచ్చు. ఎకానమీ పరంగా ఎంప్లాయ్మెంట్ని స్ట్రెంథెన్ చేసే విధంగా స్కిల్స్ని ప్రమోట్ చేస్తుంది. క్యాపిటల్ మార్కెటింగ్ ఇటువంటి స్టాండప్ ఇండియా పథకాలు వీటన్నిటి గురించి చెప్పొచ్చు. సో సేమ్ లైక్ ఇక్కడ వల్నరబుల్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, ట్రాన్స్జెండర్, మైనారిటీ, వృద్ధులకు సంబంధించి, ఎల్డర్స్కి సంబంధించి, ఆర్ఎల్స్ చిల్డ్రన్స్కి సంబంధించి ఏ ఇష్యూ అడిగినప్పటికీ కూడా మనం ఈ స్టేపుల్ అప్రోచ్ని వినియోగిస్తూ రాస్తే మనకి చాలా వరకు డైమెన్షన్స్ అనేవి ఎక్కువగా రావడానికి స్కోప్ ఉంటుంది. రైట్, ఈ విధంగా మనం మన యొక్క సమాధానాన్ని ఈజీగా రాయొచ్చు. రైట్, ఈ విధంగా స్టేపుల్ అప్రోచ్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు సప్లై చైన్ అప్రోచ్కి సంబంధించినటువంటి అంశాల గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఈ సప్లై చైన్ అప్రోచ్ దేనికి సంబంధించిందంటే మేజర్గా ఇఫ్ ఇన్ కేస్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఏదైనా ప్రశ్నలు అడిగితే ఈ సప్లై చైన్ అప్రోచ్ని వినియోగిస్తూ మనం సమాధానం రాయొచ్చు. రైట్, అదేవిధంగా స్టేక్ హోల్డర్ అప్రోచ్ అయితే ఇఫ్ ఇన్ కేసు ఏదైనా ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది. సో ఈ డెసిషన్ ద్వారా ఎవరి మీద అయితే ఇంపాక్ట్ పడుతుందో వాళ్ళందరూ కూడా స్టేక్ హోల్డర్స్గానే ఉంటారు. సో ఈ విధంగా ఇఫ్ ఇన్ కేస్ కార్పొరేట్ గవర్నెన్స్ కావచ్చు, ఈ రిలేటెడ్ అంశాలు వచ్చినప్పుడు స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఎవరి మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ పడిందో అలా రాయించినా బాగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గిగ్ ఎకానమీ తీసుకోండి. గిగ్ ఎకానమీ తీసుకురావడం వల్ల అటు కన్జ్యూమర్స్ మీద, లేదంటే ఓనర్స్ మీద, లేదంటే గిగ్ ఎకానమీకి సంబంధించినటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఏ విధమైనటువంటి ఇంపాక్ట్స్ పడతాయి, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రయోజనాలు ఏంటి, ఈ విధంగా స్టేక్ హోల్డర్ అప్రోచ్ను వినియోగిస్తూ రాయొచ్చు. ఆర్ఎల్స్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్కి సంబంధించినటువంటి అంశాలు ఇచ్చారంటే ఇక్కడ ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ ఉంటారు? మేజర్గా బ్యాంక్స్ అనేవి స్టేక్ హోల్డర్స్గా ఉంటాయి. అదేవిధంగా కార్పొరేట్స్ స్టేక్ హోల్డర్స్గా ఉంటాయి. లోన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో, బారోయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేక్ హోల్డర్స్గా ఉంటారు. డిపాజిటర్స్ స్టేక్ హోల్డర్స్గా ఉంటారు. రైట్, అదేవిధంగా పీపుల్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు. సో ఈ విధంగా వీళ్ళందరూ కూడా స్టేక్ హోల్డర్స్గానే ఉంటారు. సో దట్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ వల్ల వీళ్ళందరి మీద కూడా ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో ఈ విధంగా అయినా మనం మన యొక్క ఆన్సర్స్ని రాస్తూ డైమెన్షన్స్ని ఎక్కువగా జనరేట్ చేయొచ్చు. రైట్, అదేవిధంగా సప్లై చైన్ అప్రోచ్ అంటే సో ఇది మేజర్గా అగ్రికల్చర్ రిలేటెడ్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా అంశాలు అడిగినప్పుడు మనం రాస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో దట్ అగ్రికల్చర్లో నార్మల్గా ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి వెళ్ళడం వరకు ఉంటుంది. సో సాధారణంగా ఇన్పుట్, అవుట్పుట్, అదేవిధంగా ప్రాసెసింగ్ అనేది మధ్యన జరుగుతుంది. సో నార్మల్గా అగ్రికల్చర్లో ఏ విధమైనటువంటి ఇన్పుట్ ప్రొడక్ట్స్ కావాలి అంటే ఇన్పుట్స్లో ఏ ఏ అంశాలు వస్తాయి అనేసి ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లో ల్యాండ్ అనేది ఇన్పుట్ కావచ్చు, అదేవిధంగా సీడ్స్ కావచ్చు, రైట్, వాటర్, సాయిల్, మెకనైజేషన్, సో యంత్రాలు కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, పెస్టిసైడ్స్, రైట్, అదేవిధంగా క్రెడిట్ ఫెసిలిటీస్ అంటే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ అంశాలు. సో ఇవన్నీ కూడా ఇన్పుట్కి సంబంధించినటువంటి అంశాలే కదా. సో ఇఫ్ ఇన్ కేసు వ్యవసాయాన్ని ప్రారంభించాలంటే ఖచ్చితంగా ఇవి లేకుండా మనం వ్యవసాయం అయితే స్టార్ట్ చేయలేం. సో అదేవిధంగా ప్రాసెసింగ్ ఆర్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి అంశాలు అయితే క్రాప్స్ అంటే ఏవైతే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రొడక్షన్ కిందకి వస్తాయి. ప్రొడక్షన్ అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అవుట్పుట్ కిందకి ఏ అంశాలు వస్తాయి? నార్మల్గా ఫుడ్ గ్రెయిన్స్ లేకపోతే ఏవైనా అయితే వాటికి సంబంధించి స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉండాలి. సో స్టోరేజ్ ఫెసిలిటీస్ కంటే ముందు ట్రాన్స్పోర్టేషన్ అవసరం ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉండాలి, ఆ తర్వాత స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉండాలి. రైట్, అదేవిధంగా ఈ రెండు ఉంటే సరిపోదు, అక్కడ మార్కెటింగ్ ఫెసిలిటీస్ కూడా ఉండాలి. సో మార్కెటింగ్ లేకుండా ఈ స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఇది ఉండదు. సో ఈ విధంగా మార్కెటింగ్ ఫెసిలిటీస్ అనేవి ఉండాలి. ఆ తర్వాత వాల్యూ యాడెడ్ అనేది కూడా అవసరం అయి ఉంటుంది. సో ఇటీవల కాలంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి
దానికి సంబంధించి వాల్యూ యాడెడ్ ఉండాలి. సో ఈ వాల్యూ యాడెడ్ ఉన్నప్పుడు అక్కడ ఎక్స్పోర్ట్స్ కూడా బాగా రైజ్ అవుతాయి కాబట్టి ఈ ఎక్స్పోర్ట్స్ అనేది కూడా అవుట్పుట్కి సంబంధించినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అగ్రికల్చర్కి సంబంధించి అంటే వ్యవసాయానికి సంబంధించి ఏదైనా ప్రశ్నలు అడిగితే ఈ అప్రోచ్ను ఫాలో అవుతూ రాస్తే చాలా బాగుంటుంది. ఇఫ్ ఇన్ కేసు అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి అడిగారు అనుకోండి, ల్యాండ్ పరంగా చూసుకుంటే ఇండియాలో చాలా వరకు ల్యాండ్ హోల్డింగ్స్ అనేవి చాలా ఎక్కువగా అవుతున్నాయి. సో ఇటు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువగా అవుతున్నారని చెప్పచ్చు. సీడ్స్ పరంగా చూసుకుంటే క్వాలిటీ అనేది తగ్గుతుందని చెప్పచ్చు. వాటర్ పరంగా చూసుకుంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి మొత్తం అందరికీ కూడా అందట్లేదు అనేసి తెలుస్తుంది. సో ఈ విధంగా గ్రౌండ్ వాటర్కి సంబంధించి చాలా వరకు ఎక్స్ప్లోయిటేషన్ అనేది జరుగుతుంది అనేసి చెప్పచ్చు. సాయిల్ పరంగా ఇక్కడ ఫెర్టిలిటీ లేదు అనేసి చెప్పచ్చు కదా. సో సారవంతత అనేది తగ్గుతుంది. అండ్ ఆల్సో ఎన్పికే రేషియో ఎక్కువ కావడం వల్ల సాయిల్ ఫెర్టిలిటీ, మైక్రోన్యూట్రియంట్కి సంబంధించి డెఫిషియన్సీ కూడా పెరుగుతుంది, రైట్. అదేవిధంగా మెకనైజేషన్, యంత్రీకరణ కూడా చాలా వరకు తక్కువగానే ఉందనేసి అర్థమవుతుంది. ఫెర్టిలైజర్స్ పరంగా చూసుకుంటే ఎన్పికే రేషియో గురించి, పెస్టిసైడ్స్ని ఎక్కువగా వినియోగించడం వల్ల సాయిల్ ఫెర్టిలిటీ అనేది కోల్పోవడం జరుగుతుంది, రైట్. ఈవెన్ ఈ ఫెర్టిలైజర్స్ అండ్ ఆల్సో పెస్టిసైడ్స్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల హెల్త్ ఇంపాక్ట్స్ కూడా చాలా ఎక్కువగా ఇదవుతున్నాయి, రైట్. కొన్నిసార్లు ప్రొడక్షన్ కూడా చాలా వరకు తక్కువగా వస్తుంది. క్రెడిట్ ఫెసిలిటీస్ అనేవి ఎక్కువగా అందకపోవడం వల్ల మనీ లెండర్స్ మీద ఎక్కువగా వీళ్ళు ఆధారపడాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా వీళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్స్ వేయడం వల్ల ఏమవుతుంది, వీళ్ళకి ప్రాపర్గా ప్రొడక్షన్ జరిగినప్పటికీ కూడా వీళ్ళకి లాభాలు అనేవి రావట్లేదు. సో ఈ విధంగా వ్యవసాయంలో సమస్యలు ఉన్నాయి. కేవలం ఇన్పుట్ పరంగా సమస్యలు మాత్రమే కాదు, ఈవెన్ అవుట్పుట్ రిలేటెడ్గా కూడా సమస్యలు ఉన్నాయి. సో ప్రాపర్గా స్టోరేజ్ ఫెసిలిటీస్ లేకపోవడం, మార్కెటింగ్ సౌకర్యాలు అందించకపోవడం, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేకపోవడం, వాల్యూ యాడెడ్ లేకపోవడం వల్ల ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతున్నాయి. సో ఈ విధంగా ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు కూడా ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఏం చేయాలి, దీనికి సంబంధించినటువంటి మెజర్స్ తీసుకొచ్చినప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి అనేసి ఒక్కొక్క అంశాన్ని, ల్యాండ్ రిలేటెడ్ అయితే ల్యాండ్ హోల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ జాయింట్ ఫార్మింగ్ రిలేటెడ్ తీసుకురావాలి. సీడ్స్ రిలేటెడ్ అయితే సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి, వాటర్ రిలేటెడ్ అయితే ఏం చెప్తాం, మైక్రో ఇరిగేషన్కి సంబంధించినటువంటి సౌకర్యాలు తీసుకురావాలి. సో మేజర్గా డ్రిప్ అండ్ స్ప్రింకిల్ ఇరిగేషన్. సాయిల్ రిలేటెడ్ అయితే సాయిల్ హెల్త్ కార్డ్స్. మెకనైజేషన్ అయితే దానికి సంబంధించినటువంటి అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ని డెవలప్ చేయడం. ఫెర్టిలైజర్స్ అయితే అటు నానో యూరియా అవ్వచ్చు, సల్ఫర్ కోటెడ్ యూరియా, నీమ్ కోటెడ్ యూరియా, ఇటువంటివి తీసుకురావాలని చెప్పచ్చు. క్రెడిట్ ఫెసిలిటీస్ అయితే పిఎం కిసాన్ రిలేటెడ్ స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పచ్చు. సో ఈ విధంగా ఒక్కొక్క అంశానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటే చాలా వరకు అగ్రికల్చర్లో డెవలప్మెంట్ వస్తుంది అనేసి మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా మనం మన యొక్క బాడీకి సంబంధించినటువంటి డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ విధంగా జనరేట్ చేసినప్పుడు చాలా వరకు మనకి మంచి మార్క్స్ అనేవి రావడానికి స్కోప్ ఉంటుంది. సో ఆ మార్క్స్ కూడా 10 మార్క్స్కి అడిగారా, లేకపోతే 15 మార్క్స్కి అడిగారా, 12.5 మార్క్స్కి అడిగారా అనే దాన్ని బట్టి రాయాల్సిన అవసరం ఉంటుంది. అట్ ది సేమ్ టైం క్వశ్చన్ ఏం అడిగారు అంటే డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అర్థం చేసుకొని కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా నాకు డైమెన్షన్స్ ఎక్కువ తెలుసు కదా అనేసి అన్నీ రాస్తాను అంటే కుదరదు. సో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అనేది కూడా మ్యాటర్స్. సో ఈ విధంగా ఇటు సప్లై చైన్ అప్రోచ్, అదేవిధంగా స్టేపుల్ అప్రోచ్ రిలేటెడ్గా ప్రశ్నలు ఏ విధంగా రాయాలి అంటే సమాధానాలు ఏ విధంగా రాయాలి అనేసి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో ఇఫ్ ఇన్ కేసు రిమైనింగ్ అప్రోచెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫర్దర్గా మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గురించి చెప్పేటప్పుడు ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం.